అందరికి షబాత్ షలోమ్. When elders have told that we should preach. Yeah, I'm a bit nervous now. I can speak in Telugu and I have experience speaking in Telugu, but English is first time for me. No. సో పెద్దలు, మరి మందిరంలో ఉన్న పెద్దలు, ఆలోచనకర్తలు ఇంగ్లీష్లో యవనస్తులు మెసేజ్ తీసుకోవాలని సూచన చేసిన దాన్ని బట్టి మరి నేను ఇంతవరకు ఎప్పుడు కానీ తెలుగులో మాట్లాడాను, తెలుగులో చెప్పాను సాక్ష్యం ఏదైనా, కానీ ఇంగ్లీష్లో మాట్లాడడం మాత్రం నేను మొదటిసారి. Before going into message, we'll read Ephesians chapter 5 verses 15. మనము వర్ధమానంలోకి వెళ్ళే ముందు ఎఫెసీ పత్రిక chapter 5 5వ అధ్యాయము verses 15 15వ వచనం. మైక్ ఉండాలి, నేను చదువుతాను, మైక్ ఉండని. దినములు చెడ్డవి గనుక మీరు సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. This verse, in the recent times I heard about this, and this was very interesting to me and very great word. సో నేను ఈ మధ్యలో మరి గ్రంథాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను దీని గుండా వెళ్ళాను. ఇది నాకు చాలా ఆకట్టుకుంది, ఈ యొక్క లేఖన భాగంలోని యొక్క వచనము. I request Nana to pray for the short message. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల ఎలోహిం, ఏల్ ఎలోహు ఇజ్రాయేల్, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, ఈ మధ్యాహ్న కాల సమయమున ఈ యొక్క చిన్న మందను, యాషువ మెస్సయ ప్రార్థన మందిరం మీ పేరు పెట్టబడిన మందను మీరు జ్ఞాపకం చేసుకుని శ్రేష్ఠులైన భక్తులను ఇక్కడికి సమకూర్చుతూ అతి శ్రేష్ఠులైన తండ్రి మరి ఆలోచనకర్తలనిచ్చి అతి శ్రేష్ఠులైన భక్తులనిచ్చి మరి నాయన యవ్వనస్తులను కూడా శ్రేష్ఠులుగా మీరు సిద్ధపరుచుతున్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. యవనస్తులు దేని చేత తమ నడక శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యంలో, నీ వెలుగులో చూచుకుంటే చేతనే కదా తండ్రి. ఇదిగో నాయనా, మరి యవనస్తులు ఏ విధంగా ఉన్నారో మీ పరిశుద్ధ గ్రంథము స్పష్టముగా సెలవిస్తున్నది నాయనా. మరి అరుణోదయ గర్భములో నుండి వచ్చు నాయన మంచు బిందువుల వలె తండ్రి వారు పరిశుద్ధాలంకృతలు కలిగి నాయన మరి యవనస్తులు ఉంటున్నారని మీ లేఖనం సెలవిస్తున్న విధముగా తండ్రి. ఇదిగో నాయన, ఈ సమయంలో తండ్రి మరి కుమారుణ్ణి తండ్రి యదిత్యాను మీరు మరుగుపరుచుకోండి తండ్రి. తన నోట మీ మాటలు ఉంచండి రాజా. ఇదిగో నాయన, మరి మొదటిసారిగా ఈ మందిరము నుంచి తండ్రి యవనస్తులు తండ్రి మరి ఇంగ్లీష్లో మెసేజ్ తీసుకుంటుండగా అయ్యా మీ జ్ఞానాత్మ చేత నింపండి, మీ దూతల కాపుదల దయచేయండి. తన పెదవులు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మని నిప్పు చేత ముట్టి పవిత్రపరిచి పవిత్రమైన మాటలు సూటిగా యవనస్తుల యొక్క హృదయాల్లోకి వెళ్ళినట్లుగా మాలోని యవనస్తులు నాయన మరి నాయన వెలిగించబడినట్లుగా, మా యవనస్తులు మాత్రమే కాదు నాయన పెద్దలు వృద్ధులు కూడా అందరూ కూడా తండ్రి ఆ జీవపు వాక్కుల చేత తృప్తిపరచబడినట్లుగా మీ కుమారుని మీరు మరుగుపరుచుకొని మీరే మాకు ఉపదేశం దయచేయమని యదిధ్యాన్ని మీ కృపగల స్థాల్లో ఉంచుతూ మా రక్షణ విమోచకుడైన యెహోషువ మెస్సీయ నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. So my topic for today is smartphones and Bible, both while comparison what is good and what is not good. సో ఈరోజు మరి నేను ఉపదేశించేది ఏంటంటే ఫోన్లు యొక్క స్మార్ట్ అంటే ఆండ్రాయిడ్ ఫోన్లు అంటే టచ్ ఫోన్లు ప్లస్ వర్సెస్ పరిశుద్ధ గ్రంథము, ఈ రెండింటిని నేను మరి దాన్ని కంపేర్ చేస్తూ ఉపదేశించాలని ఆలోచన కలిగి ఉన్నాను. So these smartphones nowadays we see how people are getting addicted to this. This is addiction to many people. సో చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తే దానికి బానిసలైపోతున్నారు. ఈ యొక్క ఫోన్లకు చాలామంది బానిసలైపోతున్నారు, మనం చూస్తున్నాము. So this addiction is named by nomophobia. Nomophobia means no mobile phone phobia. సో దీని యొక్క మరి
ఈ యొక్క నోమోఫోబైల్ nomophobia, నోమోఫోబియా no mobile phone phobia. అనగా సో అంటే ఈ యొక్క దీన్ని కింద దానికి ఫోబియాలోకి వెళ్ళకూడదు, ఆ యొక్క మొబైల్ యొక్క ఫోబియాలోకి వెళ్ళకూడదు అనేది దాని యొక్క ఒక క్యాప్షన్. So we see nowadays how young people and how children are getting addicted to these. So when we see that, we feel bad for that and we feel pity for them. But we should try to change this. అయితే మనం చూస్తున్నట్టయితే చిన్న బిడ్డలు కూడా, చిన్నపిల్లలు యవనస్తులు మాత్రమే కాదు, చిన్న బిడ్డలు కూడా దానికి అడిక్ట్ దానికి బానిసలు అయిపోతున్నాం. మనం చూస్తున్నాం, వారు చూస్తుంటుంటే మనకు చాలా జాలి వేస్తుంది, బాధ అనిపిస్తుంది, వారు ఏ విధంగా దానికి బానిసలు అయిపోయారని చూసినప్పుడు. Nowadays the days are very worse, like even matured people can fall into sin with this. Very matured people and very perfect people. Nowadays how be it ads or be it any messages that are coming, even very matured people can fall into sin with this. సో ఈ రోజుల్లో చూసినట్టయితే చాలామంది మంచివారు కూడా, పెద్దవారు కూడా, అనుభవస్తులు కూడా, మంచివారు కూడా ఈ యొక్క ఫోన్లో వచ్చే రకరకాల ఆకర్షణీయమైన ఆ యొక్క మెసేజ్లకు చాలామంది పడిపోతున్నారు, మనం చూస్తున్నాం ఈ రోజు. Then how can children of this small age or young people who are not so matured can handle this? సో పెద్దవారే, అన్ని అనుభవం ఉన్నవారే, అనుభవజ్ఞులే, మంచివారే పడిపోతున్న రోజులలో మరి చిన్న బిడ్డలు, యవనస్తులు దానికి బానిసనవుతున్నారు. అది పెద్ద శోచనీయమేమో. So in the last 1.5 years, this COVID has changed many things. The usage of this smartphone has increased a lot. సో గత సంవత్సరంన్నర నుంచి ఒక 18 months నుంచి చూసినట్టయితే దీని యొక్క వాడకము చాలా ఎక్కువగా అయిపోయింది. Yeah, so we have seen many cases in television or newspapers how young children, they are playing PUBGs and all games and they are getting mentally affected. Like they are joining in hospitals and they have spoiled their futures literally. సో చూస్తున్నట్టయితే మరి యవ్వనస్తులు కొందరు దానికి అడిక్ట్ అయిపోయి, లేక చిన్న బిడ్డలు గేమ్స్ వాటి ద్వారా అడిక్ట్ అయిపోయి వాటికి అలవాటు పడిపోయి బానిసలైపోయి ఎంతవరకు అంటే వారి ఆరోగ్య స్థితి వారు క్షీణించిపోయి ఆత్మహత్యలు చేసుకునే వరకు చివరికి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. So what should we do now? మనం మరి ఏం చేద్దాం ఇలాంటి సమయంలో? People, Gentile people are like that, but we are the children of Elohim, right? మరి లోకంలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎరుగని జనులు అలా ఉన్నారు, కానీ మరి మనం అలా ఉండకూడదు కదా. We are the children of Elohim Almighty. మనము సృష్టికర్త యొక్క బిడ్డలమై ఉన్నాము, సృష్టికర్త యొక్క కుమారులము కుమార్తెలమై ఉన్నాము, మనం ఆ విధంగా ఉండకూడదు కదా. So for the young people, what can help in self-controlling this? What is the main factor that helps to eradicate this? మరి యవ్వనస్తులకు ముఖ్యముగా మరి ఈ విధంగా మన గ్రంథం ఏ విధంగా దోహదపడుతుంది, ఏ విధంగా సహాయపడుతుంది వారు దానికి బానిసలు అవ్వకుండా ఉండడానికి కొరకు? సో దిస్ ఫ్రూట్ ఆఫ్ స్పిరిట్, సో ఆ యొక్క ఆత్మ ఫలాలు, సెల్ఫ్ కంట్రోల్. సో మనం సెల్ఫ్ అంటే ఆశా నిగ్రహము. సో గెలేషియన్స్ చాప్టర్ 5 verses 22 we have that self control. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూసినట్టయితే, we all know this is a fruit of spirit, and it says that self control is very important and it is a fruit of spirit. So we should be led by spirit and that is the fruit of that spirit. సో మనం చాలా మరి ఉపదేశాలు విన్నాం, మనందరికీ తెలుసు. ఆత్మ ఫలాల విషయంలో ఇక్కడ 22వ వచనంలో గలతీలో రాయబడి ఉన్నది. ఒక నిమిషం ఆగండి, రాయబడి ఉన్నది. అయితే ఇందులో మరి ఆశా నిగ్రహం అనేది చాలా ముఖ్యమైనది ఇందులో. సో సిన్స్ దిస్ ఇస్ అన్ అడిక్షన్, సిన్స్ smartphones is an addiction, self control is the medicine to it. మరి ఈ మొబైల్ అనేది దానికి మనము బానిస అవుతున్నాము, కానీ పరిశుద్ధ గ్రంథము చెప్తుంది మరి దాన్ని కంట్రోల్ చేసేది ఆశా నిగ్రహము. సో this self control, there are some verses. So with this self control, since this is an addiction, this self control should be there in every children or young people, so that they'll not get addicted more to the mobile phones. They should be self controlled, that they should not take mobile phones or the survey today tells some statistics. We'll see about that. అయితే మరి మనం దానికి బానిసలు అవ్వకుండా ఉండాలంటే ముఖ్యముగా మనము మన యొక్క
సెల్ఫ్ కంట్రోల్ అనగా ఆశానిగ్రహం కలిగి ఉండడము, దానికి మనం బానిస అవ్వకుండా మనం ఏ విధంగా దానికి మనం బానిస కాకూడదో మనము ఆశానిగ్రహంతో ముందుకు వెళ్ళాలి. In Proverbs also we'll see that a person who cannot be self-controlled, it is like a walls, the city with no walls. అయితే సామెత గ్రంథంలో కూడా మనకు చక్కటి మాటలు ఉన్నాయి. యవనస్తుడు ఎవరైతే తన యొక్క మరి ఆశానిగ్రహం కలిగి ఉండరో వారు ఏ విధంగా అంటే ఒక పట్టణానికి మరి ప్రహారీ గోడలు అంటే కాంపౌండ్ వాళ్ళు లేకుండా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి స్థితిగతుల్లో యవనస్తులు ఉన్నట్టు లెక్క అని సామెత గ్రంథం చెప్తుంది. So this is one medicine which we can what Bible says which we can apply to control this addiction to smartphones. అయితే పరిశుద్ధ గ్రంథము మరి దానికి వైద్యము కూడా ఇచ్చింది, ఒక మందు కూడా తెలియపరిచింది. ఆ వైద్యము ద్వారా మనము ఈ యొక్క ఆశా నిగ్రహము ఎలా పొందుకోగలం అనేది మనం చూసుకుందాం. So now let us quickly see what are the main factors which are getting affected by mobile phones. మరి ఆ యొక్క మొబైల్ ఫోన్ల ద్వారా ఏది మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అంటే లేక మనల్ని దాని వైపు ఆకర్షింపజేస్తుందో అవి కొన్ని మనం విషయాలు చూసుకుందాం. First one is time. మొట్టమొదటిది సమయము. We have already seen in Ephesians chapter 5:15, there it says, since the days are evil. మనము మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్టయితే ఈ యొక్క దినములు చెడ్డవి అని లేఖనము అక్కడ రాయబడి ఉన్నది. And it says clearly that make the best use of time. సో సమయమును వృధా పోనీయకుండా సమయాన్ని సద్వినియోగము చేసుకోండి అని మరి అపోస్తలుడైన సౌలు గారు గలతీయులకు రాస్తూ చెప్తున్నారు. And it says very clearly that not like the Gentile people, not like the foolish people, be wise in using the time. సో మీ సమయాన్ని ఉపయోగించుకోవడంలో మీరు అన్యజనుల వలె కాకుండా మరి బుద్ధిహీనుల వలె కాకుండా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్తున్నారు. So this is the best verse, and this verse literally it has touched my heart. It has it has changed many things in my heart. అది ఈ యొక్క వచనము అనగా సమయ పాలన, సమయాన్ని వృధాగా పోనించుకోవడము, మనము దానిలో మరి సద్వినియోగం చేసుకోకుండా ఉండడం అనేది ఇది నా హృదయాన్ని ఎంతగానో హత్తుకున్నది. ఇది మెడిసిన్గా నాకు, దీనికి మందుగా నాకు అనిపించింది. So the second one we'll see the spirituality. రెండవది మనకు ఆత్మీయ స్థితి. Yeah. So with using these mobile phones, we can fall into sin, or we can fall into anything. We can fall into any kind of sin with this. సో మనము ఈ యొక్క మరి మొబైల్ను దీని వాడకం చేయడం వలన మనము ఏ స్థితిలో ఎంత మంచిగా ఉన్నా కూడా పాపములో పడిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నవి. So this is an addiction which is against to Elohim. సో దీనికి మనము అలవాటు పడము, దీనికి బానిస అవ్వడము పరమ తండ్రికి విరుద్ధము. At last we'll see the comparison between mobile phones and Bible. Okay, so now we'll go into health. The main important factor is health. సో మనము ఈ పరిశుద్ధ గ్రంథమునకు మరి మొబైల్ ఫోన్ వలన ఏమేమి మనకు మరి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిది ఆరోగ్యం విషయంలో. సో ది హెల్త్, when we see mobile phones for more and more time, the first organs getting affected are our eyes. సో మనము మరి మొబైల్ ఫోను ఎక్కువగా వాడడం వలన మొట్టమొదటగా మన యొక్క ఉన్న అవయవాలలో కంటి చూపు దెబ్బతింటుంది. See nowadays youth they are like in night times when the dark rooms they are opening these mobile phones, they are watching any videos or short films or anything. So I'm talking about Gentile people, I'm not telling that we are like that. So we should not even have something into that. Okay, so when in the dark room what happens is, in the dark room when we see these mobile phones, the blue light directly falls into our eyes. సో మనం లోకంలో చూసినట్టయితే నేను గ్రంథంలో పట్టుకున్న జనుల గురించి నేను మాట్లాడదు. లోకంలో గ్రంథం ఎరగని వారు చీకటి గదులలో వాళ్ళ తల్లిదండ్రులకు తెలియకుండా మరి ఆ మొబైల్ను దాని చీకట్లో వాడుతూ ఉంటుంటారు. చీకటిలో మరి ఆ వెలుగును చూడడం వలన, ఆ లైట్లన్నీ ఆపేసుకొని చీకట్లో చూడడం వలన మన డైరెక్ట్గా మన ఐస్ చాలా దెబ్బతింటున్నాయి. That is very dangerous, and with that their sleep gets affected. Their sleep time or sleep gets affected. ఆ విధంగా వారు చూడడం వలన వారి మొట్టమొదటిగా వాళ్ళ నిద్ర కూడా పాడైపోతుంది. And with that the next or the effects of that can be diabetes, heart problems, many complications in the body.
దాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అది మరి షుగర్ వ్యాధికి, డయాబెటీస్కు దారితీస్తుంది, లేక హార్ట్ అటాక్, ఎందుకంటగా కంటి చూపు పాడవుతుంది, నిద్ర లేదు, మరి ఈ విధంగా రకరకాల వ్యాధులకు, అది గుండె జబ్బులకు, రకరకాల వ్యాధులకు అది దారితీస్తుంది. And the next thing can be radiation. So we all know that radiation, mobile phones, the radiation is the main problem. మరి మన అందరికీ చాలా వరకు తెలుసు ఈ విషయము. ఈ యొక్క ఫోన్ల ద్వారా మరి రేడియేషన్ ఎఫెక్టు అంటే దాతృ అదేమంటారు, సో రేడియేషన్ అందరికీ తెలుసు కాబట్టి ఒక తెలుగులో కూడా రేడియేషన్ అని చెప్తున్నాను. ఆ రేడియేషన్ ఎఫెక్టు మన దేహం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. So this can affect mental health of people. దానివలన మన యొక్క మైండ్ లేక మన మానసిక స్థితి పాడవడానికి ఎక్కువ అవకాశం ఉంది. And the end result can also result in cancers. సో చివరిగా మరి భయంకరమైన విషయం, అది ఎక్కడికి దారితీస్తుంది? క్యాన్సర్ అనే భయంకరమైన వ్యాధి కూడా దారితీస్తుంది. And one more important thing is fertility. So nowadays this has become a main problem, fertility. సో ఈ రోజులలో చూసినట్టయితే మరి గర్భఫలాలు అనేది కలగకపోవడము, ఎందుకు గర్భఫలాలు కలగడం, అది చాలా పెద్ద సమస్యగా ఉంది. So yeah, these three are the main effects that I see. So for these three, what we should do now? What we should try to solve these three issues. సో ఈ యొక్క మూడు ఇబ్బందులకు, ఈ మూడు సమస్యలకు మరి మనం ఏం చేద్దాము, ఏం చేయాలని మరి గ్రంథం మనకు తెలియపరుస్తుంది. Survey tells that in a day, average person spends about 5 hours a day in mobile phones or any gadgets. సో చాలా సర్వేలు మరి చాలామంది సర్వే చేసి చెప్పారు, యావరేజ్గా మినిమంగా యావరేజ్గా అంటే మరి యావరేజ్గా ఒక్కొక్కరు 5 గంటలకు తక్కువ వాడడం లేదు. That is 1/3 of the time that they be awake. 1/3 of time that they are awakened, like without sleep time, 1/3 of the time that they are awake. సో వారి యొక్క నిద్ర సమయంలో మరి 3/4 సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. So also they open the phone for 85 times a day. సో ప్రతి ఒక్కరు కూడా రోజుకు 85 సార్లు వాళ్ళ మొబైల్ ఫోన్ను ఓపెన్ చేస్తున్నారు. They don't get a call or they don't get any notification, but then they just take the phone and open and do anything. అంటే వారికి ఏమీ ఫోను రాదు, వారికి ఎవరి నుంచి వేరే వాళ్ళ నుంచి ఫోన్ రాదు, లేక మెసేజ్ రాదు, అయినప్పటికీ అంటే దానికి అంతగా అడిక్ట్ అయిపోయారు, రోజుకు 85 సార్లు దాన్ని చూస్తున్నారట. So what we should do now? The one we can do is this we should consider as a sin, this we should consider as a Satan. సో మనం కనుక దీనిని పాపపు వస్తువుగా లేక ఇది సాతానుగా మనము దీన్ని భావించినట్టయితే, obviously this is a great technology for the one who uses it properly. For proper uses, it is a great technology, great usage. But if it falls into immature people or small children, that's not at all. It is dangerous. సో ఇది నేను చెప్పేది ఏంటంటే, ఇది దానిలో ఏమాత్రం అనుమానం లేదు, చాలా గొప్ప మరి టెక్నాలజీతో తయారు చేయబడ్డది. ఇది మంచిగా ఉపయోగించుకోవడానికి ఇది చాలా మంచి ఇన్స్ట్రుమెంటే, కానీ మరి మంచివారు కూడా పాపంలో పడడానికి ఇది కారకుణం అవుతుంది, కాబట్టి దాన్ని మనము వీలైనంత వరకు తగ్గించుకోవాలని. What Bible says, Psalms 1 chapter 2nd verse, we all know that blessed is the man who reads the Lord day and night. మరి మన అందరికీ తెలుసు, పరిశుద్ధ గ్రంథము కీర్తన గ్రంథంలో 1వ అధ్యాయము యెహోవా 2వ వచనము, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. But people now are spending in this day and night. They are not spending in Bible. This is life. This is book of life. This leads to life, but this leads to death. In any ways this leads to death. హల్లెలూయా. సో చూసారా, పరలోకపు తండ్రి ఆశీర్వాదం కోరి ధర్మశాస్త్రము దివారాత్రులు ధ్యానించమని చెప్తుంటే, ఇప్పుడు దివారాత్రము ఈ యొక్క మొబైల్ కలిగి ఉంటున్నారు, మొబైల్తో ఉంటున్నారు. అయితే పరిశుద్ధ గ్రంథమే మనకు జీవం ఇచ్చేది, ఇదేమో మరణం వైపు తీసుకువెళ్ళేది. So we'll see some small tips we can change. You know, in mobile phones we'll have an inbuilt app which says in one place or something, digital well-being. It gives it will directly show in a day how many hours will we spent, how many times we opened what app. It shows all the data. So we can have that app and we can check how many hours are we spending, how many times we opened the phone, how much time we are spending in what app. We can check like that. This is a tip that I give.
నేను ఒక చిన్న సలహా మీకు ఇవ్వదలుచుకున్నాను, ముఖ్యంగా అందరికీ దీన్ని ఎక్కువగా వాడుతున్న వారిని. ఇందులో ఒక యాప్ ఉంది, మీరు ఆ యాప్ను కనుక చూసుకున్నట్టయితే డౌన్లోడ్ చేసుకుంటే మీరు రోజుకు ఎన్ని గంటలు దాన్ని వాడుతున్నారు, రోజుకు ఎన్నిసార్లు మీరు దాన్ని ఓపెన్ చేసి చూస్తున్నారు, ఎంత సమయాన్ని వృధా చేస్తున్నారు, మీకు ఫోన్ కాల్స్ రాకపోయినా మీరు అనేది ఈ యాప్ మీకు అనుదినం అది తెలియపరుస్తుంటుంది. Open this only if it is absolutely necessary. We know, our hearts know how it is necessary. Instead of this, you can take any alternative. Instead of reading Bible in this, you can read the Bible like directly or anything else. Think of an alternative. Not mobile phone is not a solution. People spend thousands and thousands of rupees for this, but this is not a solution. This is a sin. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీన్ని ఎక్కువగా వాడుతున్నారు, ఎక్కువగా మీరు సమయం వృధా చేస్తున్నారు, కానీ మీరు ఆ సమయాన్ని ఎక్కువగా గ్రంథంలో పరమతండ్రి చెప్పిన విధంగా గ్రంథాన్ని మీరు ఫాలో అవ్వండి, గ్రంథాన్ని చదవండి. ఎందుకనగా ఇది చాలామంది పాపంలో పడిపోవడానికి కారకం అవుతుంది, కాబట్టి దాన్ని తక్కువగా వాడమని నా యొక్క సలహా అయి ఉన్నది. So I end with this. So only conclusion that I say is, consider this as a sin, and this is the book of life. Spend more time in this and you will be blessed. Blessed is the man who reads, or what it says is, you meditate this day and night, you meditate this. It will give you wisdom, it will give you knowledge and all. This will not give anything. Smartphone will not give you anything. It will waste your time, it will waste your health and all. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే కంక్లూజను, ఈ యొక్క మొబైల్ ఫోన్ అనేది మీకు జీవాన్ని ఇవ్వదు, మిమ్మల్ని పాపంలోకి నడిపిస్తుంది, పాపంలో పడేస్తుంది, మరి మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది, మీ కంటి దృష్టిని పాడు చేస్తుంది, రకరకాల వ్యాధులకు దారితీస్తుంది, అది పాపంలోనికి నాశనం ఏర్పడిస్తుంది. కానీ పరిశుద్ధ గ్రంథము మిమ్మల్ని జీవంలోకి నడిపిస్తుంది. దివారాత్రులు చదవడమే కాదు, దివారాత్రులు దీన్ని ధ్యానించండి, మీరు ధన్యులవుతారు. And worst thing, last thing, the small children, don't give phones to them. Please, parents, out of love and affection they are giving. They should not cry, and out of love and affection, but at the end they are spoiling their futures. That is not intentional, but unintentionally they are spoiling their futures. Small children, it is no, a big no to small children. నిజంగా మరి తల్లిదండ్రులు వారి బిడ్డలను ఎంతగానో ప్రేమిస్తున్నారు, నో డౌట్. కానీ మీరు మీ అధిక ప్రేమలో వారికి మీరు మొబైల్ ఫోన్ ఇస్తున్నారు, మీరు తెలవకుండానే వారి ఆరోగ్యాన్ని, వారి ఫ్యూచర్ను మీరు నాశనం చేస్తున్నారని మీరు తెలుసుకోలేకపోతున్నారు. కాబట్టి చిన్న బిడ్డలకు అనవసరంగా మీరు ఇవ్వకండి అనేది ఇది నా యొక్క అనుభవంతో సలహా. May Elohim bless these words in all our presence. ఆ పరలోకపు తండ్రి ఈ మాటలను మనందరి హృదయాల్లో మరి ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. పరమ తండ్రి నీకు స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం.